ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. సచ్చరిత్రను మనకు అందించిన హేమాద్రి పంత్ గారు 30వ అధ్యాయంలో సాయి లీలల కోసం ఈ విధంగా అన్నారు. బాబా గారి లీలలో స్వచ్ఛమైన అమృతంతో సమానమైనది. ఎవరైతే ఆ అమృతాన్ని తాగుతారో వారు సాయి మహిమను, సర్వాంతర్యామితత్వమును తెలుసుకుంటారు. కేవలం అదృష్టవంతులు అయిన సాయి భక్తులు సాయి లీలలను కల్పతరువుగా భావిస్తారు. మరొక భక్తుడి కోసం, మరొక లీల కోసం తెలుసుకుందామా? బాబా తన భక్తుల కోసం అనునిత్యం ఆలోచిస్తూనే ఉండేవారు. అందులో ఒకరి కోసం మనం తెలుసుకుందాం. లేట్ శ్రీ బాబూ సాహెబ్ ధుమాల్. వీరి కోసం మనకు సచ్చరిత్రలో 12వ అధ్యాయంలో ఉంటుంది. బాబాకు అంకిత భక్తుడు. ఒకసారి ధుమాల్ బాబా దగ్గరకు వచ్చినప్పుడు బాబా చెప్తారు ధుమాల్తో, బావు అని పిలిచేవారు. ఇలా అంటారు, బావు, నిన్న రాత్రి అంతా నేను నీ గురించే ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకు బాబా అంటే, నిజంగా నేను ఆలోచించకపోతే నువ్వు ఎంత ప్రమాదానికి గురి అయ్యేవాడువో ఆ భగవంతుడు కూడా ఊహించలేడు. ఆ ప్రమాదం నుంచి ఆ భగవంతుడు కూడా రక్షించలేడు. అందుకనే నిన్న రాత్రి అంతా నేను నీ గురించే ఆలోచిస్తున్నాను బావు అని చెప్పగానే ధుమాల్ కన్నీటి పర్యంతం అవుతారు. తన మనసులో అనుకుంటారు. ఆయన అనుభవాల్లో చెప్పారు ధుమాల్. ఈ విధంగా రాసుకున్నారు. నేను బాబా కోసం ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను, కానీ అది శక్తి లేనిది. బాబా నా కోసం ఆలోచిస్తుంటే అది అనంతమైన శక్తితో కూడిన ఆలోచన. నా కోసం బాబా ఆలోచిస్తున్నారంటే అద్వితీయమైన ఆలోచన అది. ఒక్క నిమిషమైనా, ఒక సెకండ్ అయినా బాబా మన కోసం ఆలోచిస్తే మన జీవితకాలం ఎటువంటి ఆపదలు లేకుండా, ఎటువంటి ప్రమాదాలు లేకుండా, ఎటువంటి హాని కలగకుండా మన జీవితాలను ముందుకు తీసుకొని వెళ్ళవచ్చు అని ధుమాల్ తన అనుభవాల్లో రాసుకుంటారు. ధుమాల్కు ముంబైలో గృహం ఉండేది. ముంబైలో ఒకసారి విపరీతమైన ప్లేగు వ్యాధి వ్యాపించినప్పుడు, మనకి ఈ రోజుల్లో 2020లో ఎలా అయితే కరోనా వచ్చిందో, బాబాగారు ఉన్న రోజుల్లో కూడా ప్లేగు, కలరా వచ్చాయి. అయితే ముంబైలో విపరీతంగా ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఆ ఇంటి నుంచి ఇంకో ఇంటికి మారాలనే అనుకుంటారు ధుమాల్. ఆ ఇల్లు కూడా ధుమాల్దే. అక్కడికి వెళ్ళి ఉంటారు. కానీ అక్కడ కూడా ఒక ఎలక చనిపోయి ఉంటుంది. అయితే అలాగే చాలా ఎలకలు చనిపోతూ ఉంటాయి అక్కడ ఆ ఇంట్లో. ప్లేగుకి భయపడి బాబాకు ఒక లేఖ రాస్తారు ధుమాల్. బాబా, ఇక్కడ ముంబైలో విపరీతంగా ప్లేగు ఎక్కువ అయింది. నేను ఇంకొక ఇంటికి మారాలా వద్దా అని బాబా అనుమతి కోసం ఒక లేఖ రాస్తారు షిరిడీకి. తిరిగి బాబా గారు జాబు రాసి మళ్ళీ వచ్చేసరికి వారం రోజులు పడుతుంది. అయితే ధుమాల్ అనుకుంటారు, బాబా ఎలా అయినా ఈ ఇల్లు ఖాళీ చేయమని జాబు రాస్తారు అని ఆ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఒక బండిలో ప్యాక్ చేయించి ఇంకా బయలుదేరే సమయానికి షిరిడీ నుంచి బాబాగారి దగ్గర నుంచి జవాబు వస్తుంది. అది విప్పి చూస్తే మన ఇంటిని వదిలి మనం ఎందుకు వెళ్ళాలి అన్న మాట ఉంటుంది. కేవలం ఆ ఒక్క మాటకు ధుమాల్ మళ్ళీ ఆ సామాన్లన్నీ దించి మళ్ళీ అదే ఇంట్లో ఉంటారు. అప్పటికే ముంబై నగరంలో విపరీతంగా ప్లేగుతో రోజుకు 10-15 మంది చనిపోతూ ఉంటారు. కానీ ధుమాల్ కుటుంబంలో వారికి ఎటువంటి హాని జరగలేదు. ఆ ఇంట్లో కూడా ఎన్నో ఎలకలు తిరుగుతున్నా వారికి ఎటువంటి హాని జరగలేదు. ఆ తర్వాత ప్లేగు తగ్గిన తర్వాత కొన్ని రోజులకి ధుమాల్ బాబా దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ప్లేగుతో ఆ రోజుల్లో వాడలు ఖాళీ చేస్తూ ఉన్న బాబా అన్న ఆ ఒక్క మాట ఆ ఇంటిని ఖాళీ చేయకుండా ఉండిపోతారు. ఆ ఇంట్లో ఎలకలు తిరుగుతూ ఉన్నా ఆ కుటుంబంలో వారికి చిన్న జ్వరం కూడా రాలేదు. ఎందుకంటే ముందే చెప్పారు కదా బాబా, రాత్రంతా నేను నీ కోసమే ఆలోచిస్తున్నానని. బాబాను మనం కూడా ప్రార్థిద్దాం. ఏంటంటే, బాబా నా కోసం కూడా ఒక నిమిషం ఆలోచించండి బాబా. అలా మీరు ఒక నిమిషం ఆలోచించితే ఎంతో అనంతమైన శక్తి ఉంటుంది. ఇలాగా ప్రార్థిద్దాం. ఎంతో అచంచలమైన విశ్వాసం ధుమాల్కు బాబా పైన. ధుమాల్కు చాలా యుక్త వయసులోనే భార్య చనిపోతుంది. అప్పటికి ధుమాల్ గారికి 35 సంవత్సరాలు మాత్రమే. అయినా బాబా రెండో వివాహం చేసుకోమన్నారా, చేసుకోవద్దన్నారా?
మరి ఆ విషయం తెలుసుకోవాలంటే మరొక వీడియోలో చెప్పుకుందాం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.